హాయ్ హలో వెల్కమ్ టు జెహసర్ మీడియా. అయ్యో, సోషల్ మీడియా స్టార్ కుర్చీ తాత ఇక లేరు. కృష్ణకాంత్ పార్కులో నడుస్తూ ఒక్కసారిగా సోషల్ మీడియా ద్వారా రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిన కుర్చీ తాత అలియాస్ అహ్మద్ పాషా హఠాత్ మరణం చెందారు. హైదరాబాద్లోని కృష్ణకాంత్ పార్కులో ఉదయం వాకింగ్ చేస్తుండగా ఆయన ఒక్కసారిగా తీవ్రమైన గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం ఉన్న ఎండల తీవ్రతకు వడదెబ్బ కారణంగానే కుర్చీ తాత మృతి చెందాడని ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. మరోవైపు కుర్చీ తాత మరణవార్త తెలుసుకున్న సినీ అభిమానులు, నెటిజన్లు తాత మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కాగా హైదరాబాద్ కృష్ణకాంత్ పార్క్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ భిక్షాటన చేస్తూ జీవనం సాగించే కుర్చీ తాత ఒక ఇంటర్వ్యూలో కుర్చీ మడత పెట్టి అనే డైలాగ్ చెప్పి ఓవర్ నైట్ లోనే ఫేమస్ అయిపోయారు. రాత్రికి రాత్రే మీమ్స్, రీల్స్ రూపంలో కుర్చీ తాతగా వైరల్ అయిపోయారు. కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాలో ఆయన పేరు మారుమోగిపోయింది. ఆ క్రేజ్ ఎంతగా వెళ్ళిందంటే సూపర్ స్టార్ మహేష్ బాబు, టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం సినిమాలో కుర్చీ తాత డైలాగ్ ను ఏకంగా ఒక మాస్ సాంగ్ కోరస్ గా వాడేశారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ డైలాగ్ ను రీమేక్ చేసి సాంగ్ లో పెట్టడంతో కుర్చీ తాత పాపులారిటీ మరింత పెరిగిపోయింది. తాత డైలాగ్ ను వాడుకున్నందుకు గాను తమన్ ప్రత్యేకంగా ఆయనకు పారితోషికం కూడా అందించడం విశేషం. దీని తరువాత కూడా వివిధ విషయాలను వివాదాలతో వార్తల్లో నిలిచాడు కుర్చీ తాత. కొన్నిసార్లు జైలుకు కూడా వెళ్ళి వచ్చాడు. కాగా గతంలో కూడా కుర్చీ తాత చనిపోయాడు అంటూ పలుసార్లు సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు హల్చల్ చేశాయి. అయితే కుటుంబ సభ్యులు వాటిని ఖండించారు. కొన్నిసార్లు అయితే స్వయంగా కుర్చీ తాతే మీడియా ముందుకు వచ్చి నేను బతికే ఉన్నాను, ఫేక్ వార్తలు నమ్మకండి అని చెప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు కుర్చీ తాత నిజంగానే కన్నుమూశారు. వడదెబ్బ కారణంగా హఠాత్ మరణం చెందారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మరోవైపు సినీ అభిమానులు, నెటిజన్లు కుర్చీ తాత మృతికి నివాళులు అర్పిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.